హలో గాయస్, ఈరోజైతే ఏకాంబరేశ్వర స్వామి ఆలయం గురించి చెప్పబోతున్నాను. తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న అతి పురాతనమైన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. దీని క్రీస్తకం 600 సంవత్సరంలో చోళ రాజవంశం నిర్మించింది. ఈ ఆలయ నిర్మాణం ద్రవిడ శిల్పకళను ప్రతిబింబిస్తూ అద్భుతమైన శిల్పాలు, చెక్కపైన చిత్రాలతో కట్టిపడేస్తుంది. 60 మీటర్ల ఎత్తైన గురుపురం ఈ ఆలయాన్ని మరింత విశిష్టంగా నిలిపింది. ఈ ఆలయం పంచభూత లింగాల్లో ఒకటిగా చూపిస్తుంది. ఇక్కడ లింగాన్ని పృథ్వీలింగంగా కొలుస్తారు. ఈ ఆలయ ప్రత్యేకతలో మరొక ముఖ్యాంశం 3500 సంవత్సరాల కంటే పాతదిగా భావించబడుతున్న పవిత్ర మామిడి చెట్టు ఇక్కడ ప్రసిద్ధి. ఈ చెట్టుకు 4 రకాల మామిడికాయలు పండుతాయని వాటిని చతుర్వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు. ఇక్కడ జరిగే సహస్రలింగార్చన పూజ ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇందులో అనేక లింగాలకు అర్చన చేసి శివుడికి పూజిస్తారు. అంతేకాకుండా 1000 స్తంభాల మండపం దాని శిల్పకళ వైభవంతో మరింత ఆకర్షణీయంగా నిలుస్తుంది. చారిత్రాత్మకంగా మరియు ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయం తప్పనిసరిగా దర్శించవలసింది.